జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి సంబంధించినంత వరకు 3 రాజధానులకి స్టాండ్ అయి ఉన్నారు. త్వరలోనే 3 రాజధానుల బిల్లు పాస్ అయింది. నువ్వు కాదు కదా నిన్ను పుట్టించిన నా కొడుకు వచ్చినా ఆపడం తరం కాదు. ఈ ఒక్క విషయం గమనించుకో. వైజాగ్ వస్తున్నావు కదా, రా నా కొడక, రా వైజాగ్ రా కొడక. నిన్ను అక్కడే నా కొడక నీ సంగతి తేల్చకపోతే, రేపు నువ్వు వచ్చేటప్పుడు వైజాగ్ కి నీ కథ తేల్చకపోతే, నా పేరైతే బోరుగడ్డ అనిల్ కుమార్ కాదు, వెయిటింగ్ నా కొడక, రా చూసుకుంటాం. మళ్ళా నీ ఫ్యాన్స్ వస్తారా, ఎవరు వస్తారా? ఎవరైనా అంటా ఉన్నారు 2024లో పీకే గారు సీఎం అయితే నా అయితే అని. నా కొడక సీఎం నువ్వు అవ్వాలా. నేను ఆల్రెడీ చెప్పా, చంద్రబాబు నాయుడు గారికి చెప్పా, లోకేష్ గారికి చెప్పా, నీకు కూడా చెప్తున్నా. విను, మీరు 2004 దాకా ఆగాలరా. ఇంట్లో హ్యాంగర్ కి తగిలిచ్చిన సొక్క వేసుకుని బయటకు వస్తే అన్ని తెగిపోతాయి, అన్ని. ఆ తర్వాత నీ పిల్లల్ని, నీ ఇంట్లో ఉన్న నీ పిల్లల్ని ఎతికి మరీ నాలాంటి అప్పచెప్పాలా. దేనికి? అర్థమైందిగా? రా, పుడితే రేపు వైజాగ్ లో రా. నువ్వు ఆ 3 రాజధానుల ఖర్చుని అడ్డుకో. నా కొడక నేను సలాం కొడతా నీకు. లేకపోతే రాజకీయాలకి శాశ్వతంగా నమస్కారం చెప్పాలా, లేకపోతే చెప్పిస్తాం. నీ పనులు చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గరికి వెళ్లి చేసుకో. అదే మరి అంటే ఎన్నికలువా స్లోగా వెళ్ళమనండి, జాగ్రత్త. విజయం రాదు కదా, డౌన్ చేస్తే మీరే డౌన్ చేయండి. ఫోటో కనబడి అదే బ్రహ్మాండంగా చేసి సైడ్ సార్ సార్ సైడ్ కొంచెం ఆవేశపడుతుంది, చిన్నది క్లోజ్ చేయండి. అందరూ బాగుండాలి. ఫోన్ సైడ్ నాకు సంబంధం లేదు, బీజేపీ ప్రభుత్వం పెంచింది, మీరు బీజేపీ వాళ్ళని అడగండి అన్నాడు. ఇక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, పేపర్ యాడ్ ఇచ్చి మరీ చెప్పింది. వైట్ పేపర్ లాగా అన్ని పేపర్లకి యాడ్ ఇచ్చి మేము పెంచలేదు, పెట్రోల్ డీజిల్ ధరలు బీజేపీ ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం పెంచింది, కేంద్ర ప్రభుత్వం పెంచిందని మేము ఎట్లా తగ్గిస్తామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం యాడ్ ఇచ్చింది. మొత్తం వివరాలన్నీ కూడా ప్రజల ముందు పెట్టింది. ఇక్కడ పెట్రోల్ ధర పెంచారని పెట్రోల్ బంకుల దగ్గర ఉండి హార్న్ కొడుతున్నారు. రేపేం పిలిపిస్తాడంటే చంద్రబాబు నాయుడు, ఎప్పుడన్నా నిత్యావసర వస్తువుల ధరలు పెరిగితే కిరాణా కొట్ల ముందు కూర్చొని వాళ్ళ ముందు హార్న్ కొట్టమని, తర్వాత ఎప్పుడైనా కరెంటు ఛార్జీలు పెరిగినాయి అనుకోండి, కరెంటు ఛార్జీలు పట్టుకోండి మీరందరూ కరెంటు తీగలు పట్టుకొని గట్టిగా లాగండి తమ్ముళ్ళు, లేకపోతే ట్రాన్స్ఫార్మర్లో ఏలు పెట్టి గట్టిగా లాగండి తమ్ముళ్ళు అని చెబుతాడు. ఇప్పుడు ఎక్కడ నొప్పి తగిలిందో, ఎక్కడ దెబ్బ తగిలిందో అక్కడ మందేయాలి. నేను కృష్ణా జిల్లా గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రెండోసారి శాసనసభకి ఎంపికయ్యాను సార్. అయితే నేను ముఖ్యమంత్రి గారిని ఈ మధ్య మా నియోజకవర్గంలో ఉన్నటువంటి పేద ప్రజల కోసం ఇళ్ల స్థలాలు కావాలి, వాళ్ళందరికీ గత ప్రభుత్వం ఉన్నప్పుడు మేము తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తామని ప్రామిస్ చేసాం. వాళ్ళకి ఇవ్వలేకపోయాం.
ఇప్పుడున్నటువంటి ఎన్యూమరేషన్లో కొంత మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారిని కలిసి రిక్వెస్ట్ చేశాను సార్. రిక్వెస్ట్ చేసినప్పుడు నా మీద అంటే నువ్వు ఎందుకు ముఖ్యమంత్రి గారిని కలిసావు, ముఖ్యమంత్రి గారిని కలవాల్సిన అవసరం ఏంటి అని చెప్పి నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్టు నాకు వార్తాపత్రికల్లో కానీ సామాజిక మాధ్యమాల్లో కానీ వీటన్నిటిలో కూడా తెలియపరిచారు సార్. దాని గురించి ఒకసారి నేను మాట్లాడాలనుకొని మీ టైం అడిగాను సార్. ఒకసారి బ్యాక్గ్రౌండ్లోకి వెళ్తే సార్, ముఖ్యమంత్రి గారిని ఈ 6-7 నెలల్లో కలవటం ఇది మొదటిసారి కాదు సార్. ఇది మొదటిసారి కాదు సార్. హలో, సభ్యుడు మాట్లాడకూడదేంటి? చంద్రబాబు గారు ఎందుకు అంత ఉలిక్కి పడుతున్నావు ఎందుకు చంద్రబాబు గారు? హలో సార్, అయితే ముఖ్యమంత్రి గారిని నేను కలవటం ఇదే మొదలుగా సార్. ఎంత ముందు కూడా కలిశాను సార్. రాష్ట్రం అంతా ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా కుప్పం నియోజకవర్గంలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వచ్చాయి. ఇప్పటివరకు కూడా అట్లాగే వచ్చాయి. అయితే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో 2-3 రౌండ్లు చంద్రబాబు నాయుడు గారు వెనకబడి ఉండటం కూడా చూసాం. అప్పుడు మనం గతంలో 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మొదట 2 రౌండ్లో 3 రౌండ్లో వెనకబడి ఉండటం కూడా చూసాం. ఇప్పుడైతే పూర్తిగా ఈ 1.5-2 సంవత్సరాల కాలంలో కుప్పంలో తెలుగుదేశం పార్టీ కుప్పగూలిపోయింది. అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి కూడా కోసాలు కదిలిపోయినాయి. అంటే ఫౌండేషన్ కదిలిపోయింది. ఆయన ఎప్పుడు కూడా మాకు తెలుగుదేశం పార్టీ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో వాటిల్లో కుప్పంలో ఏ బూత్లో ఎంత వస్తుంది, ఆకుపచ్చ మార్క్ పెట్టండి, ఎర్ర మార్క్ పెట్టండి, లేకపోతే బ్లూ మార్క్ పెట్టండి, నేను ఎవరెవరికి వేస్తారో చెబుతాను, ఏ బూత్కి ఎంత వస్తుందో చెబుతాను అనేవాళ్ళు. అటువంటిది ఇప్పుడు సుమారుగా 89 పంచాయతీలకు ఎన్నికలు జరిగితే 74 పంచాయతీలు వైసీపీ గెలవటం, ఓ పంచాయతీ ఇండిపెండెంట్ గెలవటం, కేవలం 10-14 పంచాయతీలు మాత్రం తెలుగుదేశం గెలవటం అనేది కుప్పంలో కుప్పగూలిపోయిన తెలుగుదేశం పార్టీకి చాప చుట్టేసినట్టు అర్థమైంది. అంటే డబ్బులు రౌడీజం మీద గెలిచారని చంద్రబాబు గారు. ఇప్పుడు రాజకీయాల్లో మిత్రలాభం మిత్రభేదం అన్నీ కూడా ఉంటాయి. ఇది ఎట్లా ఉందంటే దొంగ అని అరిచినట్టు, లేకపోతే గొంగట్లో అన్నం తింటా వెంట్రుకలు వచ్చినాయని గొడవ చేస్తాడు. అన్నం తినేది గొంగట్లో. రాజకీయ వ్యవస్థలో అన్ని రకాలు ఉన్నాయి. మంచి ఉంది, చెడు ఉంది, కొన్ని రకాల అందరం కూడా చేస్తాం. ఓడిపోతేనేమో ఎదుటి వాళ్ళ తప్పు, నేను గెలిస్తే నా గొప్ప అనేది చంద్రబాబు నాయుడు గారి స్వభావం కింద ఉంది. ఆయన గెలిచిన పంచాయతీలన్నీ ఆయనేమో రూపాయి పెట్టకుండా పుచ్చలపల్లి సుందరయ్య గారి మార్గంలో లేకపోతే మహాత్మా గాంధీ మార్గంలో గెలిచాడు. ఈ మిగిలిన వాళ్ళు గెలిచిన వాళ్ళందరూ డబ్బు ఖర్చు పెట్టి గెలిచారంటాడు. మీరు ఒక్కసారి ఉదాహరణ చూస్తే ఈ రాష్ట్రంలో డబ్బు రాజకీయం మొట్టమొదటి ఎప్పుడు మొదలైందో చూడండి. సుమారు 1999లో కానీ 2000లో కానీ కృష్ణా జిల్లా ఉయ్యూరు నియోజకవర్గంలో అన్నే బాబురావు గారని శాసనసభ్యుడు ఉండేవాడు. ఆయన చనిపోయాడు. బై ఎలక్షన్ వచ్చింది. ఆయన భార్య అన్నే విజయలక్ష్మి గారిని బై ఎలక్షన్కి తెలుగుదేశం పార్టీ తరఫున పెట్టారు. మొట్టమొదటిసారి 500 రూపాయలు పంచిన ఎలక్షన్ అది. చేసిన చంద్రబాబు నాయుడు గారు, అప్పుడు ఆయనే ముఖ్యమంత్రి. ఈ రాష్ట్రంలో డబ్బుతో రాజకీయం చేయొచ్చు, డబ్బుతో ప్రతి ఎలక్షన్ నడపచ్చు అనేది దాన్ని ప్రతి ఎలక్షన్కి రేంజ్ పెంచుకుంటా తారాస్థాయికి తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు. మొన్న నంద్యాల ఎలక్షన్ చూసాం. మధ్యలో జగన్ గారు పార్టీ పెట్టినప్పుడు పులివెందుల బై ఎలక్షన్కి, కడప బై ఎలక్షన్కి 100 కోట్లు ఖర్చు పెట్టారు. మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు నెల్లూరు ఎలక్షన్కి ఒక 70 కోట్లు ఖర్చు పెట్టారు. మొన్న నంద్యాల ఎలక్షన్కి ఎంత ఖర్చు పెట్టారనేది మనందరం చూసాం. కాబట్టి ఇదంతా కూడా ప్రజలు నవ్వుతారు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేకుండా 40 ఏళ్ల పాటు రాజకీయ అనుభవం ఉండి, 40 ఏళ్ల పైన రాజకీయ అనుభవం ఉండి, 3 సార్లు ముఖ్యమంత్రిగా, 3 సార్లు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు అనదగిన మాటలు కాదు. ఆయన తెలుగుదేశం పార్టీని ఇంప్రూవ్ చేసుకోవడానికో, దాని విధి విధానాలను మార్చుకునో, ఐడియాలజీని మళ్ళీ రీస్ట్రక్చర్ చేసుకునో ట్రై చేయాలి తప్పితే ఓటేసినందుకు జనాలని దొంగలని, లేకపోతే జనాలు దొంగలు కోట్లు వేస్తున్నారు, డబ్బులు కోట్లు వేస్తున్నారు, ప్రజాస్వామ్యాన్ని నిందించడం అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అంటే పంచాయతీ కంటే సింబల్ లేదు సార్. ఎంపీటీసీ ఎస్పీటీసీ కూడా ఇలా ఇక
కింద పడ్డా నేనే గెలిచానని అనే రకం ఆయన. ఇప్పుడు మొన్నటిదాకా ప్రభుత్వం పారిపోతుంది, ఎన్నికలు అంటే భయం, చాలా ఉధృతంగా ఉంది, 100% గెలుస్తానని చెప్పారు. ఇప్పుడు ఒక 80% 90% వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. ఇప్పుడేమంటున్నారు, సింబల్ లేని ఎలక్షన్ కదా, రేపు చూపెడతాం మళ్ళీ తడాకా అంటున్నారు. అంటే కొంగల్ మల్లయ్య కదా, నేను ఇంత ముందు కూడా చెప్పాను. ఆడు కొండ మీద కూర్చొని కొండగట్టు మీద ఒకడు దారిని పోయే వాళ్ళందరూ చెబుతూ ఉంటాడు, నేను లేస్తే మగాడిని కాదు, నేను లేస్తే అంత రౌడీని. ఎవడో దారిని పోయేవాడు ఒకడు తెలియక ఏది కిందకి రా అంటాడు, ఆడు రాలేడు. ఏంటంటే ఆడి కాళ్ళు ఉండవు మోకాల నుంచి కిందకి. అట్లా కొంగల్ మల్లయ్య కదా అంటారు. నేను అప్పుడు లేస్తా ఇప్పుడు లేస్తానని చెప్పేవాడిని. ఇప్పుడు అవకాశం వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు చూపెట్టలా? ఇప్పుడు చూపెట్టకుండా మళ్ళీ ఇంకోసారి చూపెడతా అంటాడు, లేకపోతే ఏం పీకుతారు నన్ను అంటాడు. ఏం బేకాలు అయింది? ఇంకా ప్రజాస్వామ్యంలో ఎవరైనా పీకేది ఏముంటుంది, ఇంట్లో కూర్చోబెట్టవే. ఉరేయరు, లేకపోతే తలగోసి ఉప్పు పాత్ర వేయరు. ప్రజాస్వామ్యంలో అత్యంత అవమానం అంటే ఓడించి ఇంట్లో కూర్చోబెట్టడం, మన ఐడియాలజీని జనం చేదరించడమో చేతరించడం. అది చేశారు కదా. ఇంకా నన్ను పీకండి, మీరేం బిగుతారు, ఇంకేం బిగుతారు అంటాడు ఏంటైనా. స్లో